బీకేఆర్ రైతు నేస్తాన్ని వీక్షిస్తున్న రైతులకు మిత్రులకు నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వరి యాజమాన్యంలో కలుపు నివారణ గురించి తెలుసుకుందాం. ఈ కలుపు నివారణ ఏ విధంగా చేపట్టాలి, ఎన్ని దశల నారుకి మనం కలుపు మందులు స్ప్రే చేయాలనేది క్లుప్తంగా తెలుసుకుందాం. నేను అభ్యుదయ రైతుల సలహాలు ప్లస్ వ్యవసాయ అధికారుల సూచనల మేరకు, అదేవిధంగా యూనివర్సిటీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శాస్త్రవేత్తలు వివరిస్తున్న వీడియోలను చూస్తూ గత 4 సంవత్సరాల నుండి నేను వ్యవసాయం చేయడం జరుగుతుంది. అయితే ప్రధానంగా మనకు వేసంగి వరి సాగులో ఈ కలుపు నివారణ సమస్య అనేది కూడా చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అయితే రైతులు ఈ వరి సాగు 4 విధాలుగా మనకు సాగు చేయడం జరుగుతుంది. ఒకటి సాంప్రదాయ పద్ధతిలో, అంటే వరి నాట్లు వేసుకోవడం, డ్రమ్ సిస్టమ్ ద్వారా చల్లుకోవడం, ప్లస్ వెద చల్లుకోవడం, ఇంకొకటి డైరెక్ట్ సీడింగ్ అనేది. ఈ 4 రకాలుగా రైతులు చేయడం జరుగుతుంది. అయితే మొదటిగా మనము ఈ వరి నాట్లు వేసిన వరికి కనీసం 3 రోజుల నుండి 5 రోజుల వ్యవధిలో 3 నుండి 5 రోజుల వ్యవధిలో మనం ఇసుకలో పెటిక్లోర్ ఒక 400 ml పెటిక్లోర్ను ఒక 5 నుండి 6 కిలోల ఇసుకను తీసుకొని ఆ ఇసుకలో ఈ కెమికల్ను కలుపుకొని మనకైతే మన ఏరియా అయితే ఎంత ఉందో ఒక ఎకరాకు ఒక 4 మళ్ళు ఉంటే ఎగ్జాంపుల్ 4 మళ్ళకు మంచిగా ఒక 2 ఇంచులు అంటే మిర్రలు మునిగే విధంగా నీరును పెట్టుకొని ఆ నీటిలో మనం ఈ పెటిక్లోర్ను ఈసీ రూపంలో ఉన్న పెటిక్లోర్ను ఇసుకలో కలుపుకొని చల్లుకోవడం వలన అది ఇసుక ద్వారా చాలా స్ప్రెడ్ అయ్యి ఈ కలుపు మొక్కలను పూర్తిగా చేయడం జరుగుతుంది. కానీ రైతులు ఏం చేస్తున్నారంటే ఈ ఎరువులలో యూరియాలో కలుపుకొని చల్లుకోవడం వలన అనేది ఫలితం తక్కువగా ఉండడం జరుగుతుంది. దయచేసి ఈ యూరియాలో కలుపుకొని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇసుకలో కలుపుకొని చేయడం వలన మంచిగా మడి నిండా వాటర్ పెట్టుకొని చేసి ఆ వాటర్ను కనీసం 48 గంటలు ఆ మడిలోనే, ఏ మడిలో నీళ్ళు ఆ మడిలోనే ఇనికేటట్టుగా చేసుకోవడం వలన మనం సాంప్రదాయ వరి సాగు చేసిన పొలంలో కూడా మనం కలుపు సమస్యను నివారించుకోవచ్చు. అయితే చాలామంది రైతులు ఏదో కొన్ని పనుల కారణం వలన 3 నుండి 5 రోజులలో ఈ పెటిక్లోర్ను వేసుకోకపోతే మళ్ళీ వాళ్ళకు కలుపు నివారణగా స్ప్రే పద్ధతిలో కూడా మందులు రావడం జరిగినాయి మనకు మార్కెట్లో వివిధ రకాలుగా. అందులో వచ్చేసి ఇది కౌన్సిల్ యాక్టివ్, అందులో నామినీ గోల్డ్ ప్లస్ దాంతోపాటు ఆల్ మిక్స్, ఈ 3 రకాల మందులను, అంటే ఎకరాకు కౌన్సిల్ యాక్టివ్ అనేది 90 గ్రాములు, ఇది నామినీ గోల్డ్ బిస్బరిక్ సోడియం అనేది 30 నుండి 40 ml, ప్లస్ ఆల్ మిక్స్ అనేది 8 గ్రాములు తీసుకొని ఒక క్వాంటిటీ తీసుకొని మనం ఈ ఎకరా పొలానికి నాటు వేసిన పొలానికి కూడా స్ప్రే చేయడం ద్వారా అది కలుపు నివారణని మనం సమర్థవంతంగా తొలగించవచ్చండి. ఈ మందులను మనం తీసుకొని ఒక ఎకరాకు తీసుకొని ఏదైతే మనం స్ప్రే చేస్తున్నామో అప్పుడు ఆ మడిలో పూర్తిగా నీళ్లు లేకుండా, అంటే నాటు వేసిన దాంట్లో కానీ అలికిన దాంట్లో కానీ మన డ్రమ్ సీడ్లో కానీ పూర్తిగా నీళ్లు లేకుండా మనం మందును పిచికారి చేసిన తర్వాత ఒక 24 అవర్స్ తర్వాత మళ్ళీ 24 అవర్స్ మిర్రలు గిట్లా లేకుండా చూసుకొని 4 మూలల సమానంగా మంచిగా నీరులు ఉండేటట్టుగా ఉంచి ఒక 24 గంటలు నుండి సుమారు 30 గంటలు మనం ఆ విధంగా ఆ వాటర్ను అందులోనే ఇనికేటట్టుగా చేసేది ఉంటే దాదాపుగా 90 నుండి 90% మనకు కంప్లీట్గా ఈ కలుపు మొక్కలు 5-6 రకాల కలుపు మొక్కలు, తుంగ కానీ గరక కానీ ఇది ఉలిపిడి కర్రలు, మిగతా ఆకుజాతి సంబంధించిన గడ్డి అవన్నీ కూడా మనకు కంప్లీట్గా నివారణ చేసుకోవచ్చు. మళ్ళీ అదేవిధంగా మనకు మొగిపురుగు సమస్య కూడా ఈ వేసంగి సాగులో చాలా విపరీతంగా ఉందని కూడా మనము తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఈ మొగిపురుగు నివారణ కొరకు కూడా గుళికలు రావడం జరిగినవి. అది 4 kg నుండి 5 kg బ్యాగులలో కూడా మనకు లభ్యం జరుగుతుంది. ఒకటే బ్యాగులో 3 రకాల టెక్నికల్ ఉన్న మందులు, ఒక ఫార్ములా ఉన్న కెమికల్స్ గుళికలు రావడం జరిగింది. అందులో క్లోరాంత్రనీలిఫ్లోర్ ప్లస్ పిప్రోనిల్, ఇమామిక్టిక్ బెంజేట్, ఈ 3 రకాల కెమికల్లు ఉండడం వలన మనం మొగిపురుగును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మీ రైతులు ఈ విధంగా తెలుసుకుంటూ మా వీడియోను కనుక నచ్చితే 10 మంది రైతులకు తెలియజేయండి. మీ సలహాలు సూచనలు కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు.